ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మోత్సవ వేడుకలు జరిపారు. జిల్లా నియోజకవర్గం కన్వీనర్ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడమే కాకుండా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మరి ఇవాళ ప్రతి ఒక్కరూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాంటి అనేకమైన సూచనలు చేసి ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఆవిడ జన్మదినోత్సవ సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు, ఆవిడకి ఆరోగ్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని, ఈ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ, మరి యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో తేవడానికి వైఎస్ షర్మిలారెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేసి ఇవాళ అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగస్వాములు కండి అని చెప్పినటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆవిడ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. స్వరాష్ట్ర కళను సాకారం చేసి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపి బంగారు తెలంగాణకు బాటలు వేసిన తల్లి సోనియా గాంధీ అని తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతుందని వెల్లడించారు. తెలంగాణ కళను సాకారం చేసినటువంటి మహా మనిషి సోనియా గాంధీ ఉండకుండా త్యాగమైనటువంటి కుటుంబంలో వచ్చి ఈరోజు త్యాగమైనటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే జరుపుకోవటం చాలా శుభసూచకం. పైగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 9వ తారీఖు ఇంకో విశిష్టత కూడా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ మర్చిపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ సచివాలయంలో పెట్టినటువంటి శుభదినం. అట్లాగే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలు, వందలాది మంది విద్యార్థులు బలిదానం. అయితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయే పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం తలుపులు పెట్టేసి అందరి యొక్క త్యాగ ఫలితం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం. సంవత్సరం కాలంలో మనం ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేస్తూ ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ దెందూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. జిల్లా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు పెట్టింది పేరని కాంగ్రెస్ ఇన్ఛార్జి అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ తాను ప్రధానమంత్రి పదవిని ఆశించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధాని పదవి కట్టబెట్టారని గుర్తు చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎన్నో త్యాగాలు, అట్లాగే గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి త్యాగమూర్తుల్లోనూ ప్రధానమైన వ్యక్తిగా ఉన్నతోన్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి రోజున ఎలక్షన్ కూడా లేకుండా గాంధీ గారి పేరు చెప్తే ఇనామస్ కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చేటటువంటి సమయంలో కూడా గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీ
ఏలూరు జిల్లాలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ధాన్యం రక్షణ చర్యలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక మూలంగా జిల్లాలో ధాన్య రైతులు ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పాలని సూచించారు. ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు రైస్ మిల్లర్ల నుంచి రైతులు తగు సహాయ సహకారాలు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ ఈ లాస్ట్ 2-3 డేస్లో మన ఫార్మర్స్ చేతిలో ఉన్నాయి. సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు, కానీ మనకు కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్కి పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్లోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది. కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్కి. హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం ఆరపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది. 35 చిన్న కథ కాదు అనే సినిమాలో కొన్ని సీన్లు తిరుమల కొండపై అలిపిరిలోనూ చిత్రీకరించారు. ఎవరు అనుమతులు ఇచ్చారో తెలియదు. కొండపై సినిమాల చిత్రీకరణకు అనుమతి లేదు. మరి నిర్మాత దర్శకుడు నియమాలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపారా? అలా చేసి ఉంటే టీటీడీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే అంశాలపై టీటీడీ సమాధానం చెప్పాలి. చిత్రం హీరో శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద కూర్చుని ఉన్న సీన్లు, తిరుమల ఘాట్ రోడ్ సీన్లు, అలిపిరి గరుడ బొమ్మ దగ్గర సీన్లు, వీటికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు అనేది తెలియాల్సి ఉంది. తిరుమలలో షూటింగ్లు తీయడంపై ఎప్పటి నుండో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది.
గ్లోబల్ ఏఐ దిగ్గజం ఫినోమ్ భారత్లో ప్రణాళిక ప్రకటించింది. డిసెంబర్ 13, 2024న హైదరాబాద్లో హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్లో నిర్వహించనున్న ఐఆమ్ ఫినోమ్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత్ మార్కెట్లో తమ వ్యూహాత్మక దృక్పథాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో 500కి పైగా సీనియర్ హెచ్ఆర్ నాయకులను ఒక వేదికపైకి తీసుకురావడం ద్వారా టాలెంట్ అక్విజిషన్ మేనేజ్మెంట్ భవిష్యత్తు ఉద్యోగాలపై లోతైన చర్చలు జరపనున్నారు. ఫినోమ్ అధ్యక్షులు, సిఓఓ మరియు సహా వ్యవస్థాపకులు హరిభాయ్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ఫినోమ్కు ఒక వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. 6,000 కంటే ఎక్కువ పెద్ద సంస్థలతో ఇక్కడ టాలెంట్, ఎక్స్పీరియన్స్, ఇన్నోవేషన్స్ కి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలో తమ ఉద్యోగుల సంఖ్య వచ్చే 2 ఏళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా సంస్థ వేగవంతమైన వృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుందని, ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు కార్యాలయాలకు తోడు దేశవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టాలెంట్ డెవలప్మెంట్, కెరీర్ పాత్ మ్యాపింగ్ మరియు పర్సనలైజ్డ్ అనుభవాల్లో ఏఐ ప్రభావంతో డీప్ డైవ్ సెషన్లు జరుగుతాయి. ఫినోమ్ ఉత్పత్తులను ఆవిష్కరించడంతో పాటు నియామక వ్యవస్థలను వేగవంతం చేయడం మరియు మెరుగైన అభివృద్ధి సాధించడంలో సహాయపడే టూల్స్ ప్రదర్శించబడతాయి. ట్రైన్ జర్నీలో ప్రయాణికులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను వేర్వేరు పోలీసులు రికవరీ చేసి ప్రయాణికులకు తిరిగి ఇచ్చారు. రైల్వే పోలీసులు సుమారు 2 నెలల వ్యవధిలో 870 సెల్ ఫోన్లు రికవరీ చేశారని రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. 11 లక్షల విలువ చేసే 111 ఫోన్లను ప్రయాణికులకు అందించారన్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీ, స్నాచింగ్ పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేశామని వెల్లడించారు. మొబైల్ పోయిన వెంటనే సిఏఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వాష్రూమ్కి పోయి వచ్చేదాకా ఫోన్ పోయింది. అయితే ఆ ట్రైన్లో మీ పక్క కో ప్యాసింజర్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి చెప్పి పోయి వస్తారని చెప్పి పోవాలి, ఇచ్చిపోవాలి. అట్లాగే మీ చైర్లో ఇక్కడ మీ సీట్లో పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని బ్యాగ్ నుంచి దొంగతనాలు అవుతాయి. కొంచెం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ కట్టా నగేష్ 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వాయిస్ రికార్డ్స్, వీడియోస్ రికార్డులతో బాధితులను వేధించి వారి వద్ద నుంచి డబ్బులను డిమాండ్ చేసేవాడని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాకినాడ జిల్లా తొని మండలం లోవకొత్తూరులో శ్రీ తలుపులమ్మ అమ్మవారిని బచ్చల్లమల్లి మూవీ టీం దర్శించుకున్నారు. హీరో అల్లరి నరేష్, దర్శకుడు సుబ్బు, నిర్మాతలు, మూవీ టీంకి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. చిత్ర యూనిట్ కి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
మరిపేడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో తొర్రూరు డీఎస్పీ మాట్లాడుతూ ఎస్ఐ సతీష్, సెరోల్ ఎస్ఐ నగేష్ పురుషోత్తమాయగూడెం సమీపం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా టాటా మ్యాజిక్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 3 నిందితులు గంజాయి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువైన 80 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంత పెద్ద స్థాయిలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా కనబరిచిన పోలీసులను డీఎస్పీ రివార్డు సత్కరించారు. సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ 10 గంటల సమయంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా మరిపేడ ఎస్ఐ శ్రీ సతీష్ మరియు సీరోల్ ఎస్ఐ నగేష్ ఇద్దరు ఈ పురుషోత్తమాయగూడెం అవుట్స్కట్స్ లోపల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక అనుమానాస్పద టాటా మ్యాజిక్ వెహికల్ కనపడడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా దాని లోపల దాదాపుగా 80 కిలోల గాంజా దొరకడం జరిగింది. దీని వర్త్ దాదాపుగా 20 లక్షల రూపాయలు ఉంది. మరియు దాని లోపల 3 అనుమానాస్పదంగా వాళ్ళని విచారించగా వారు తమ పేర్లు కుర్రా నగేష్, నర్సింగ్, వంతల మోహన్ బాబు, వంతల సాధు, వీళ్ళంతా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు సీరోల్ నుంచి గాంజాని, సీలేరు నుంచి గాంజాని హైదరాబాదుకు అమ్మడానికి తీసుకువెళ్తుండగా మా పోలీస్ పార్టీ సతీష్ ఆధ్వర్యంలో సీరోల్ ఎస్ఐ నగేష్ మరియు వారి సిబ్బంది నరేష్, కానిస్టేబుల్ అనిల్ కుమార్, సంజీవ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రా స్కానింగ్ డాక్టర్స్ సిబ్బంది లేక ఏజెన్సీలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 వారాలుగా ఇక్కడ స్కానింగ్ చేసే డాక్టర్ సెలవులో ఉన్నారని బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొత్తగూడెం, రామవరం, పాల్వంచ మండలాలలోని గిరిజన గ్రామాల నుంచి దాదాపుగా 20 మంది గర్భిణీ స్త్రీలు అల్ట్రా స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చారు. ఇక్కడ సిబ్బంది లేరని, ప్రైవేట్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోమని అక్కడ వైద్య సిబ్బంది ఉచిత సలహాలు ఇస్తున్నారు బాధితులు చెబుతున్నారు. ఆర్థిక స్తోమత లేక గిరిజన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే ప్రైవేట్లో చూపించుకోమనడం దురదృష్టకరమని బాధితులు మీడియా ముందు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్కానింగ్ చేసే సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావానికి వివిధ శాఖల అధికారులు సహాయ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సంబంధిత అధికారులు ఇతర శాఖల అధికారులతో కలిసి వివిధ సమస్యలపై ప్రజావానికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 6, ధరణి 23, పింఛన్లు 2, ఇతర సమస్యలు 22 కలిసి మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తు సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.